హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, అలానే కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడైన ప్రశాంత్ నీల్ గారి క్రేజీ కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న మాస్ పాన్ ఇండియన్ మరియు పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అయిన డ్రాగన్ గురించి మనమైతే చెప్పుకోబోతున్నాం. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా, దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని, భువనగౌడ ఫోటోగ్రఫీని అయితే అందిస్తున్నారు. వాస్తవానికి తొలిసారిగా మాస్ కథానాయకుడైనటువంటి ఎన్టీఆర్తో మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ ద్వారా జతకట్టుతూ ఉండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి స్థాయిలో, భారీ స్థాయిలో అన్ని భాషల ఆడియన్స్లో కూడా క్రేజు మరియు హైప్ ఉంది. ముఖ్యంగా తమ సినిమాని పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ రేంజ్లో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల డ్రాగన్ సినిమాకు సంబంధించి నిర్మాతలు నవీన్ ఏర్నేని మరియు రవిశంకర్ ఒక మీడియా మీట్లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రని ఎంతో అద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని, కేజీఎఫ్ సలార్లను మించేలా దీనిలో ఆయన యొక్క పాత్ర ఉండటంతో పాటు ఎలివేషన్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరొక రేంజ్లో ఉంటాయట. ఓవరాల్గా ఇప్పటికే 40% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది వాస్తవానికి జూన్ 25న ప్రేక్షకాభిమానుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమాకు సంబంధించి మరికొంత టెక్నికల్ వర్క్ అయితే పెండింగ్ ఉండటంతో ఈలోపు వేగవంతంగా షూటింగ్ పూర్తి చేస్తున్న టీం వచ్చే ఏడాది దసరా బరిలో దీన్ని నిలిపేందుకు గట్టిగా అయితే కసరత్తులు చేస్తోందట. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు హీరో ఎన్టీఆర్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్క విషయమై జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తున్నారట. మొత్తంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ళ తొలి క్రేజీ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ డ్రాగన్ సినిమా రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకోవాలని కోరుకుందాం.